హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. రైస్లోకి కానీ రోటీలోకి కానీ కర్రీ అనేది చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను 1/2 kg మటన్ అయితే తీసుకున్నానండి. దీంట్లోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని మటన్కి ఈ కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అనేది బాగా పట్టించాలి. ఇలా పట్టించుకుని ప్రిపేర్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 కప్పు ఆనియన్ ముక్కలు అంటే 2 మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్ ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు మనం ఎక్కువగా సాల్ట్ అయితే వేస్తూ ఉంటాం కదా, కానీ మటన్ కర్రీకి సాల్ట్ వేసుకోకూడదండి. సాల్ట్ వేస్తే మనకి మటన్ అనేది త్వరగా కుక్ అవ్వదు. మటన్ నుంచి వాటర్ బయటకు వస్తాయి. వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి సెపరేట్ అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, గరం మసాలాని పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ అయితే రానివ్వాలి. లేత మాంసం కాబట్టి ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదు. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. మీరు తీసుకునే మటన్ బట్టి అయితే విజిల్స్ అనేది ఆధారపడి ఉంటుంది. 3 విజిల్స్ తర్వాత అయితే ప్రెషర్ పోయిన తర్వాత అయితే మూత తీసుకుని మటన్ని ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ వాటర్లోకి పచ్చి జీడిపప్పుని అయితే వేసుకోవాలి. ఈ పచ్చి జీడిపప్పుని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది అయితే నేను ఒక షార్ట్ చేసి పెట్టాను. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సమ్మర్లో మనకి ఎక్కువగా పచ్చి జీడిపప్పులు అనేవి దొరుకుతాయి. ఇవి దొరికినప్పుడు ఖచ్చితంగా ఈసారి తెచ్చుకొని ఇలా మటన్తో ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి జీడిపప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాలకైతే మనకి ఇలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆయిల్ పైకి సెపరేట్ అయ్యి మటన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిందండి. అండ్ అలాగే జీడిపప్పు కూడా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయింది. ఈ కర్రీ అనేది రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు ఈ కాంబినేషన్లో కర్రీ ప్రిపేర్ చేసుకున్నారా? ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి తప్పకుండా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియో అంతా చూసేశారు కదా, మరి ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో అయితే మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.